హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో సతీదేవి దహనం అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము రండి. ఉద్దేశము: భారతీయ జీవనంలో కొన్ని ప్రత్యేక బంధనాలు, అనుబంధాలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవలసిన అవసరం ఎంతో ఉంది. తొందరపాటుగా ప్రవర్తించకూడదు. తాము ఎంత గొప్ప స్థాయి కలిగిన ఉద్యోగాదుల్లో ఉన్నా తమని గౌరవించలేదని, రూపం సరిగా లేదని ఎదుటివారిని తక్కువ చేసి చూడకూడదు, నిందించకూడదు. దానివల్ల చివరికి తనకు, తన వారికి, తన అస్తిత్వానికే లోపం ఏర్పడుతుందని తెలియజేయడానికి ఈ పాఠం ఉద్దేశించబడింది. ప్రస్తావన: 12వ శతాబ్దానికి చెందిన శివకవి త్రయంలోని వాడైన నన్నయ చోడునిచే రచింపబడిన కుమార సంభవంలోని ద్వితీయాశ్వాసం నుండి దక్షయజ్ఞ ధ్వంసం అనే పాఠ్యభాగం స్వీకరించబడింది. కుమార సంభవ గాథ సాహిత్య లోకంలో చాలా ప్రసిద్ధమైంది. ఒక పవిత్రమైన కార్యం కోసం తారకాసుర సంహారం ద్వారా సకల లోక రక్షణార్థం శివపార్వతులకు కుమారుడు ఉద్భవించాల్సిన అవసరం ఏర్పడింది. కార్తికేయుడైన ఆ కుమారుడు ఉద్భవించడానికి ముందుగా సతీదేవి దహనంతో దేహత్యాగం, దక్షయజ్ఞ ధ్వంసం, శివుని తపస్సు, మన్మథ దహనం, పార్వతీదేవి తపస్సు, కుమార సంభవం వంటి అంశాలతో కూడుకొని ఈ కావ్యం ఉంటుంది. ఈ కావ్యానికి మూలాలు ఎన్నో ఉన్న నన్నయ చోడుని తెలుగు కావ్యం ఒక విశేషమయ్యింది. మామగారిని అల్లుడు, అల్లుడుగారిని మామ గౌరవించే సాంప్రదాయాలలో లోపాలు ఉంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయని ఈ కథ చెబుతుంది. తండ్రి గొప్పదనాన్ని చూసి సంతోషపడే కూతురు మనస్తత్వం ఈ కావ్యం సూచిస్తుంది. లోకమంతా పూజించే భర్తను తండ్రి పట్టించుకోని సందర్భంలో తండ్రినైనా గట్టిగా ఎదిరించగలిగిన భారతీయ స్త్రీ మానవత్వాన్ని ఈ కవిత్వం తెలియజేస్తుంది. భర్తను తూలనాడుతున్న సందర్భంలో భరించలేక ఆ మాటలు విన్న దేహంతో తాను లోకంలో ఉండలేక కోపాగ్నిలో మండిపోయిన హైందవ భార్య ప్రతిరూపం ఈ కావ్యం తెలియజేస్తుంది. ఇప్పుడు పాఠ్యభాగ నేపథ్యాన్ని తెలుసుకుందాము. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. యుక్త వయసులో ఆమె శివునిపై బాగా ఇష్టాన్ని పెంచుకుంది. తన ప్రేమను ఫలింపజేసుకుంది. మహాశివుడు సతీదేవిని మెచ్చుకొని వరించాడు. తండ్రి దక్షకునికి తన కూతురు పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అయినా ఆమె లక్ష్య పెట్టకుండా వివాహం చేసుకుంది. శివుడు ఏమీ లేని బికారి అని, శ్మశానంలో తిరుగుతాడని, శరీరం మీద బూడిద తప్ప మరేం ఉండదని, సర్పాల మీద తిరుగుతాయని, అస్థిపంజరాల మాలతో తిరుగుతాడని చాలా చిన్నచూపు. మునీశ్వరులు జరిపిన యాగానికి ఎందరో వచ్చినట్లే దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. ఆయన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. కానీ ధన సంపాదదులు ఏమీ లేని అల్లుడు పలకరించలేదు, పట్టించుకోలేదు. దక్షకుడు అవమానంగా భావించాడు. ఏమీ లేని అల్లుడికి ఇంత అహంకారం ఏమిటని ఆగ్రహించి తానే గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. దానికి శంకరుణ్ణి పిలవలేదు. పాఠ్యభాగం సారాంశాన్ని విందామిప్పుడు. పవిత్ర యస్కుడైన, సకలలోక పూజితుడైన, సత్యమనే గుణాన్ని కలవాడైన, స్థిరమైన మనస్సు కలవాడైన శివుడు తన కుమారుడైన గజాననుని ఎత్తుకొని సతీదేవిని నవ్విస్తూ తాను నవ్వుతూ ఉన్న గొప్పవానిని, సర్వేశ్వరుణ్ణి, తెల్లని నవ్వుచేత మిక్కిలి చలించిన బ్రహ్మాండ భాండాలు కడుపులో గలవానిని దక్ష ప్రజాపతి చూశాడు. దక్ష ప్రజాపతి శివుణ్ణి చూసి కూడా తన గర్వంతో ఆ సర్వేశ్వరునికి సాష్టాంగ నమస్కారాలు, స్తోత్రాలు చేయలేదని, ఈశ్వరుడు కూడా దక్షకుణ్ణి తిరస్కరించి
పెడమొగం పెట్టాడు. అది చూసిన దక్షకుడు తన మిగతా అల్లుళ్ళ వలె తనకు పరమేశ్వరుడు మర్యాద చేయలేదని మనసు కలత చెంది అవమాన భారంతో తన గృహానికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తన భార్యతో చెప్పాడు. మనోవిచారంతో ఉన్న దక్ష ప్రజాపతిని చూసి తన భార్య, తల్లిదండ్రులు లేని శివునికి తల్లిదండ్రులను పూజించే ధర్మం ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులను పూజించని వాళ్లకు అత్తమామలను పూజించే ధర్మం తెలియదు. కావున ఆ శివునికిచ్చిన బిడ్డ మనది కాదని ఊరుకుండవలే. అల్లుడు గౌరవింపలేదనే మాటలెందుకు అని అన్నది. దానికి శివునిచే మనస్తాపానికి గురైన దక్షకుడు ప్రతీకారంతో లోకాలన్నిటినీ పుట్టించే కశ్యపుడు, ఆ లోకాలను రక్షించే చంద్రుడు, వాని అంతర్భాగముతో నడిచే ధర్ముడు అతి భక్తితో కోరి నాకు పూజలు చేస్తారు. ఆ కశ్యప, చంద్ర, ధర్ముల కంటే శివుడు తనలో ఏమి గొప్పతనాన్ని చూసుకొని నేను తన ఇంటికి వెళితే నన్ను ఈ రకంగా అవమానించాడు. ఈ పరాభవం వల్ల తక్కిన అల్లుళ్లతో కలిసి ఆ ఈశ్వరుణ్ణి ఆగమ బాహ్యుని చేస్తానని అన్నాడు. వెంటనే ఒక గొప్ప యజ్ఞము, నిరీశ్వర యాగం ప్రారంభించడానికి సిద్ధపడి 14 లోకాలలో ఉండే జనులందరినీ విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, లోకపాలకులు, సూర్యుడు, వసువులు, రుద్రులు, అశ్విని దేవతలు, శ్రేష్ఠులైన మునీంద్రులు, గరుడులు, ప్రజాపతులు, కిన్నరలు, గంధర్వులు, రాక్షసులు, ఖేచరులు, సిద్ధులు, సాధ్యులు, నాగులు, పిశాచులు, గ్రహాలు, విద్యాధరులు, అప్సరసలు, విప్రులు, మనుష్యులు, దిక్కులు, కుల పర్వతాలు, నదులు, సముద్రాలు, ధర్మాలు, వేదాలు, పురాణాలు, తర్కశాస్త్రాల సమూహం మొదలైన చరాచరాలతో కూడుకున్న సర్వ పదార్థ వస్తు సమూహాలు దక్షకుని ఆజ్ఞచే ప్రేరేపించబడి మిక్కిలి సంతోషంతో యజ్ఞానికి వచ్చినవి. సమస్త దేవతలతో, లోకపాలకులతో వ్యాపించిన బంగారం, వెండి మొదలగు వస్తువులతో నిండిన తన నగర వేడుకని చూసి అనేక రకాలైన గీత వాయిద్యాల సంభరంభంతో వేదాశీర్వాదాలతో సంతోషించిన దక్షకుడు బృహస్పతి నిర్ణయించిన ముహూర్తంలో యజ్ఞ సాధనాలతో సతీ సమేతుడై అగ్నిని ఆహ్వానించి క్రమం తప్పకుండా యాగాన్ని ప్రారంభించాడు. దక్షకుడు శివుని అవమానించుటకు తాను ముందుగా కొంతమంది స్త్రీలను సతీదేవిని తీసుకొని రమ్మని కైలాసానికి పంపాడు. వారు కైలాసానికి వచ్చి శివునికి సాష్టాంగ ప్రమాణం చేసి వారు వచ్చిన పనిని తెలిపారు. పరమేశ్వరుని అనుమతిని తీసుకొని సతీదేవిని దివ్య విమానంలో మనోవేగంతో యజ్ఞ సన్నిధికి తీసుకొని వచ్చారు. మనోవైభవంగా జరుగుతున్న ఆ యజ్ఞంలో సమస్త దేవతలు, మునులు కొలువుదీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినిపిస్తుంది. సతీదేవి యజ్ఞశాలలోకి ప్రవేశించింది. సతీదేవితో పాటు శివగణం అంతా అష్టమూర్తులతో ఒకరైన శివునకు పూజలు చేస్తున్న భావంతో చాలా సంతోషంతో పోటీలు పడుతూ యజ్ఞశాలలోకి ప్రవేశించినారు. ఈ విధంగా వచ్చిన సతీదేవిని చూసి విష్ణు బ్రహ్మేంద్రాదులందరూ సంతోషంతో స్తోత్రం చేసి నమస్కరించారు. తండ్రి చూపించిన ఉన్నతాసనంపై కూర్చున్న సతీదేవి తన తండ్రి గొప్పతనానికి సంతోషించింది. కానీ దేవతలను అందరినీ పిలిచిన తన తండ్రి తన మీది ప్రేమతో తనను మాత్రమే రమ్మని పరమేశ్వరుని ఆహ్వానించకపోవడం గమనించి తండ్రితో ప్రీతిగా ఈ విధంగా పలికింది. విష్ణువును, బ్రహ్మను, ఇంద్రాది దిక్పాదులను, దేవతలను, బ్రాహ్మణులను పిలిచి వరదుడు మరియు నా భర్త అయిన పరమేశ్వరుని పిలవలేదు. నీవు పిలిచినచో భక్తవత్సలుడైన శివుడు రాకుండా ఉండేవాడా అని తండ్రిని ప్రశ్నించినది సతీదేవి. తన కూతురు నోట పరమేశ్వరుని మాట విని సహింపలేక దక్షకుడు తీవ్రంగా అధిక్షేపించినాడు. ఈ సభలో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు
మొదలైన దిక్పాలకులు, దేవతలు, మునిశ్రేష్ఠులు, బ్రాహ్మణుల సమూహమంతా వేదములే అలంకారంగా కలిగినవారు. వీరిలో విపరీతమైన వ్యతిరేకమైన ఆచారంతో ఉన్నవాడు అస్థిపంజరాన్ని, పుర్రెలను, భయంకర సర్పాలను, జడలను, చర్మాన్ని, ఎముకలను ధరించేవాడు, బూడిద శరీరానికి పూసుకునేవాడు అయిన ఆ శివుడు రావడానికి యోగ్యుడా అని దక్షుడు తీవ్రంగా ఆక్షేపించినాడు. ఈ మాటలు విన్న సతీదేవి మిక్కిలి బాధపడి తన తండ్రితో ముల్లోకాలకు అధిపతి, పవిత్రమైన శరీరం కలవాడు, యజ్ఞస్వరూపుడు, యోగ్యుడు అయిన శివుని పరుషమైన పదాలతో దూషించితివి కదా. ఇక్కడ ఉన్న దేవత బ్రాహ్మణులంతా రుద్రచిహ్నాలే. పుర్రెలు, చర్మం, ఎముకల సమూహాలు శరీరంలో నిజంగా ధరించి లేరా? వానిని తీసివేసి రాగలిగినారా? నీవు చేసే ఈ యజ్ఞఫలాన్ని నీకు ఇవ్వడానికి శివుడు కాక ఈ వచ్చిన వారికి ఎవరికైనా అవకాశం ఉందా అని పలికింది. భూతలం రథంలా చంద్రసూర్యులు చక్రాలుగా, వేదాలు గుర్రాలు, ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రచయాలై, 4 స్వరాలు పగ్గాలు, ఓంకారం కొరడ కర్రగా, బ్రహ్మ సారథిగా, మెరుపు విల్లుగా, వాసుకి అల్లెత్రాడుగా, విష్ణువు బాణంగా, గరుడు బాణపు రెక్కగా, అగ్ని బాణంగా, వాయువేగంతో దేవతల సమూహం పరివారంగా, ఈశ్వరుడు త్రిపురాలను కొట్టడానికి సిద్ధపడగా శీఘ్రంగా వీరంతా వచ్చి సేవించలేదా? ఇక్కడ ఉన్నవారంతా ఇటువంటి వీరిని వదిలి పరమేశ్వరుని వదిలిపెడుతున్నావు కదా. నీకు ఈశ్వరుడు ప్రభువు కాడా? ఇది నీ అజ్ఞానం కాదా? నీ దేవతల సమూహాన్ని ఏలిన వానిని పనికిమాలిన వాడని గణింపకుండా ఇంతమందిని తీసుకొని వచ్చావు కదా. వీరంతా శివుని కింకరులు కారా అని తండ్రిని సతీదేవి ఆక్షేపించింది. ఈ మాటలు విన్న దక్షకుడు ఓర్వక కుమార్తెను చూసి మదించిన దానిలాగా, ఈ మునిసతులను, దేవతా శ్రేష్ఠులను నిందిస్తున్న నీ గొప్పతనాన్ని నా మొహం చూసి సహించారు గాని వీరిని నిందించిన నిన్ను రుద్రుని దేవతలు సహిస్తారా అనగా కోపాగ్నిలో ఉన్న సతీదేవి ఇలా పలికింది. నీకంటే విష్ణువు బుద్ధి లేకాయే శివునికి తన నయన పద్మాన్ని ఇచ్చి సుదర్శనాన్ని పొందినాడా? బ్రహ్మ నీకంటే గౌరవహీనుడైన తన శిరస్సును అర్పించి శాశ్వతుడైనాడా? ఇంద్రుడు నీకంటే అజ్ఞాని అయి యజ్ఞాలలో శివుని పూజించి తాను దేవేంద్రుడైనాడా? దేవతలంతా నీకంటే వివేకం లేకుండా శివసేవ చేసి సౌఖ్యవంతులైనారా? ఇంతమంది కన్నా నీకీ కొత్త తెలివి ఎక్కడి నుండి వచ్చినది? ఊహింపరాని ఐశ్వర్యం కలిగిన పరమాత్ముడైన శివుని తెలిసి దూషించడానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? ఈ విష్ణువు బ్రహ్మలిద్దరూ శివుని ఆద్యంతాలు కనుక్కోలేక ఇంకా వెతుకుతూనే ఉన్నారు కదా. ఇటువంటి మహాదేవుడు నీకు పూజార్హుడు కాదా? క్షీర సముద్రాన్ని దేవదానవులు అమృతం కోసం మదించినప్పుడు తొలుత ఆలాహలం పుట్టి లోకాలను కాల్చుతుంటే ఈశ్వరుడు దాన్ని మింగి కంఠంలో దాచాడు కదా. మహిషాసురుని కుమారుడైన గజాసురుడు లోకాలను ఇబ్బంది పెడుతుంటే శివుడు అతన్ని శిక్షించడానికి వచ్చాడు. గజాసురుడు శివుని చేతిలో చావాలని నిశ్చయించుకొని తన చర్మాన్ని శివుని ధరించమని కోరుకుంటే శివుడు అంగీకరించాడు. ఈ విధంగా విశ్వాన్ని శుభస్థానంలో నిలిపినాడు శివుడు కాక ఈ హరి బ్రహ్మ దేవేంద్రుల అంటూ పరమేశ్వరుని ప్రత్యేకతలను ఎన్నో చెబుతూ సతీదేవి తండ్రిని నిందించింది. శివుడు ఏర్పరిచిన వేద మార్గములుగాక ఆ యజ్ఞములు చేయడానికి మరొక మార్గమేది? ఒకవేళ యథావిధిగా యజ్ఞం సమాప్తమైన నా భర్త తప్ప నీ దేవతా సమూహంలో ఎవరు ఈ యజ్ఞఫలాన్ని అందిస్తారు అని సతీదేవి దక్షకుణ్ణి నిందిస్తూ పరమేశ్వరుని వేదకర్తగా కర్మఫలాలను ఇచ్చేవానిగా పలికింది. ఆ క్షణంలో దుర్గర్వంతో ఓర్వలేక దక్షకుడు కూతురి మాటలు విని ఈ విధంగా పలికాడు.
పూర్వంలో ఎప్పుడైనా మునులు తోళ్లను ఎముకలను బూడిదని దాల్చి యజ్ఞాలలో సంకోచం లేకుండా ప్రవేశించారా? దేవ ఇంద్రాదులను నిందించి నీ పతిపక్షాన నిలుస్తున్నావు. కానీ ఓ వెర్రిదానా, నీవు నీ మగనిపై చూపించే ప్రేమను ఈ లోకంలో ఉన్న జనులందరూ చూపించరు కదా. నీచులైన వారిని పూజనీయులందురా అంటూ సతీదేవితో దక్షకుడు పరమేశ్వరుని హేళన చేస్తూ మాట్లాడాడు. తన భర్తను లోకేశ్వరుడైన శివుని తూలనాడుతున్న మాటలు విన్న సతీదేవి మనసు కోపోద్రిక్తమయ్యింది. తండ్రితో అనాలోచితంగా రుద్రునెంత నిందించినారు. సోమరసాన్ని తాగి ఉండడం వల్ల ఒళ్ళు మరిచి గర్విస్తున్నారా? ఈ యజ్ఞం పొగ అంతటా వ్యాపించి వికల మనస్కుడై ప్రేలుతున్నావా? ముసలితనంతో దుర్బుద్ధి కలిగి మిక్కిలి భ్రాంతి చెందినావా? యమునకు యముడైన వాణ్ణి, బ్రహ్మపంచమ శిరస్సును ఖండించిన వాణ్ణి ఈ విధంగా నిందిస్తావా? క్షీరసాగర మదనంలో అందరికీ అన్ని విధాలను పంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సర్వేశ్వరుడు నీకు రాజు కాడా అని తీవ్రంగా మాట్లాడింది. ఇంకా పరమేశ్వరుని గొప్పతనాన్ని చెబుతూ లోకాన్ని సృష్టించడానికి విశ్వాత్ముడైన 8 శరీరాలు స్వీకరించాడు. గొప్ప లింగాకారమై విష్ణువునకు బ్రహ్మకు తన అంతు తెలియరాని రూపం కలవాడు. శరణు అన్నవారికి దయతో వరాలివ్వడం, ఈశ్వర రూపాన్ని గైకొన్న కీర్తిగలవాడు. విష్ణువుకు పెక్కు అవతారాలు, బ్రహ్మకు గొప్ప సంకల్పాలను తప్పక బోధించేవాడు. చింతింపరానివాడు, ఇంతటివాడు అని ఊహించడానికి శక్యం కానివాడు, అంతము లేనివాడు, గొప్ప దానగుణమందు ఆసక్తి కలిగినవాడు, నాశనరహితుడైన గొప్పవాణ్ణి, గొప్ప యోగిని, నిశ్చలం నిర్మలమైన యోగ బుద్ధితో తెలియ శక్యంగాని ఈశ్వరుని మహిమ నీకు తెలుస్తుందా అని సతీదేవి తీవ్రంగా పలుకుతున్న దక్షుడు ఇంకా శివదూషణే చేస్తున్నాడు. అప్పుడు సతీదేవి అక్కడ ఉన్న బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలందరినీ చూస్తూ పరమేశ్వరుడు యజ్ఞాలలో పూజింపరానివాడా అని అడిగింది. వాళ్ళు మహాభయంతో ఈశ్వరుడు సమస్త లోకాలకు సృష్టికర్త అని, కర్మఫలాలనిచ్చేవాడని, యజ్ఞాది గౌరవస్థానాల్లో పూజనీయుడని, మేము ఆ శివుని దయవల్లనే మొదటి మూర్తి కుడి ఎడమ భాగాల్లో పుట్టి సృష్టి చేయడం, బాగా పరిపాలించడం మొదలైన గొప్ప మహిమలు పొందగలిగినామని పలికినారు. అయినా దక్షుడు అహంకారంతో అందరినీ అధిక్షేపించి మీరు భయపడుతూ పలుకుతున్నారు, కానీ వేదబాహ్యుడైన విష్ణువు యజ్ఞాది కర్మలకు అర్హుడు కాడని గర్వంతో పలికాడు. ఆ మాటలు విన్న సతీదేవి కోపంతో మండుతున్న కలిగినదై దక్షుడు ఇచ్చే ఆహుతిని గ్రహించడానికి పైకి వచ్చేటట్లు విజృంభించి శరీరంలో పెరుగుతున్న కోపం అనే అగ్ని పొగల గుంపు వ్యాపించి ఆమె ముఖరంధ్రాల నుండి పైకి వెళ్ళాయి. భర్తను నిందిస్తుంటే కోపాగ్ని మిన్నంటి ప్రజ్వలించడానికి అగ్నిలో నెయ్యి పోసిన విధంగా సతి మనస్సులో మిక్కిలి మండి ఎగిసినాయి. తన భర్తను నిందించిన తండ్రిని చూడగా సతీదేవి శరీరం కోపాగ్నితో సూర్యుని చూడగా ఎర్రగా కాలిపోయే సూర్యకాంతి మణిమయమైన బొమ్మలాగా కాలిపోయింది. భర్తను నిందించినాడని తీవ్రమైన కోపాగ్నితో ఉన్న సతీదేవి శరీరం కాలిపోయింది. బాగా ఆలోచిస్తే ఎటువంటి వారికైనా ఇష్టులైన వారిని నిరాకరించే వారిని చూస్తే ఒళ్ళు మండకుండా ఉంటుందా? అశోకలత పూసిన పూలగుత్తులపై ప్రకాశించే ఎర్రని చిగురులో అనగా సతీదేవి శరీరంలో అగ్నిజ్వాలల సమూహాలు తీవ్రంగా వ్యాపించగా అక్కడ లక్కబొమ్మను అధికమైన నిప్పు చుట్టుకొని ఊక కూడా లేకుండునట్లుగా కాలే వేగంతో వడిగా కాలిపోయింది. దక్షుని యజ్ఞవాటికలు బ్రాహ్మణులు, మునులు, దేవతలు వృషజుస్సామాలనే 3 వేదాలను పఠించడం మాని అధికంగా ఆహాకారాలు చేయదగినారు.
యజ్ఞమంతా ఆగిపోయింది. ఈ విషయాన్ని నారదుని వల్ల విన్న రుద్రుడు తీవ్రమైన ఉద్రేకంతో భయంకరమైన కోపాగ్నిచే ఆవేశపూరితమైన మిక్కిలి భయంకరమైన రూపం దాల్చి సమస్త యజ్ఞాన్ని నాశనం చేయడం జరిగింది. ఈ విధంగా సతీదేవి దహనం తర్వాత శివుని కోపం వల్ల ప్రథమ గణం విజృంభించి దక్షయజ్ఞం ధ్వంసం జరిగింది.